హలో గాయస్, ఈరోజు అయితే డ్యూటీ అనిపించేసి అన్నవరం తీసుకెళ్తున్నారు. సరే అని చెప్పేసి వెళ్తున్నాం. పెట్రోల్ లేదని చెప్పేసి పెట్రోల్ కొట్టిస్తుంటే మన ఓంకర్ గారు చూడండి, ఏదో ఆడొక్కడే కొట్టించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. సరే ఇంక అలా వెళ్తున్నప్పుడు మన సత్యం తల్లి ఆలయం ఉంటుంది, మీకు తెలుసు కదా, తెలిసి ఉంటుంది. ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ అన్నవరం వెళ్ళేటప్పుడు చూసి ఉంటారు. అమ్మవారు చాలా బాగుంటారు. ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే విజిట్ చేయండి ఆ టెంపుల్ని. సీరా అన్నవరం వరకు వచ్చేసాం. అలా స్లోగా పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎందుకు దర్శనం క్లోజ్ చేసేస్తారని చెప్పేసి. సరే కదా స్పీడ్గా పదండ్రా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటుంటే ఏం అవ్వదు మాయా, పదండి, ఏం ఉండదు, దర్శనం అయిపోద్ది అని చెప్పేసి తీసుకెళ్లారు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత లైన్లో ఏం చేశారు మీరే చూడండి. అలా నించుని ఉన్నా ఒక 1/2 అవర్ 45 మినిట్స్ నించున్న తర్వాత అప్పుడు స్వామివారికి దయకెళ్ళి దర్శనం ఇచ్చారు. అయిపోయిన తర్వాత అలా అన్నప్రసాదానికి వెళ్తే ఫింగర్ ప్రింట్ కన్ఫర్మ్ అంట, వెయ్యాలంట. ప్రసాదం అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, సూపర్ ఉంది. పులిహోర అయితే హైలైట్. ఇంకా సాంబార్ గురించి చెప్పక్కర్లేదు, చూడండి ఏదో పెద్ద భక్తుల్లో తినేస్తున్నారు. అంతా సోయింగే. అవును, ఇది మొత్తం నమ్మకండి ప్లీజ్. తీరా గడియారం దగ్గరకు వచ్చారు. ఇది సండే క్లాక్ సంథింగ్ ఉంటుంది కదా, ఇందుకు ఎవరికి ఏం తెలీదు, ఏదో మా వాడు బిల్డప్ ఇస్తున్నాడు వినండి. ఇప్పుడు మన సూర్యదేవుడు లేడు ఉంటే అలా పడి నీడ పడుతుంది, అప్పుడు టైం పద్ధతి చెప్పింది. థ్యాంక్ యూ సార్. కమలాకు చూచుక కుంకుమతో నియతారుని